అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. ఇంతకుముందు మనం జేఎన్టీయూ వీడియో చేసాం కదా, దాంట్లో మనం కామెంట్ సెక్షన్లో మీకు కావాల్సినటువంటి కాలేజ్ గురించి ఆ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అన్నప్పుడు అందరూ ఓయూ గురించి చేయమన్నారు. అందు గురించి మనం ఈరోజు ఉస్మానియా కాలేజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. దాంట్లో భాగంగా ఫీ స్ట్రక్చర్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ దాంట్లో ఉండే అల్యూమ్ని ఏంటి, అందులోకి వచ్చే మెయిన్ కీ రిక్రూటర్స్ కంపెనీస్ ఏంటి, ప్రస్తుతం ఈ కాలేజ్ యొక్క పరిస్థితి ఏంటి, ఈ కాలేజ్కి విద్యార్థుల నుంచి ఎలాంటి స్పందన ఉంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా టాపిక్లోకి వెళ్తే, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల దేశంలో అత్యంత ప్రాచీనమైన గౌరవనీయమైన ఇంజనీరింగ్ విద్యా సంస్థలలో ఇది ఒకటి. ఇది 1929లో స్థాపించబడింది మరియు అప్పటి నుండి భారతదేశ ఇంజనీరింగ్ విద్యా రంగంలో విశిష్ట స్థానం సంపాదించింది. దీన్ని స్థాపించిన వారు ఎవరు అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు. అసఫ్ జాహ్ 7వ వ్యక్తి అన్నమాట ఇతను. ఇతను 1911 నుండి 1948 వరకు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన పాలనా కాలంలో విద్య, వైద్యం, మౌలిక వసతులు, ప్రభుత్వ పరిపాలన వంటి అనేక రంగాలలో అభివృద్ధి చోటు చేసుకుంది. విద్యలో పురోగతి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అనంతరం ఈ ఇంజనీరింగ్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా 1929లో ఈ ఇంజనీరింగ్ కళాశాలను కూడా ప్రారంభించారు. ఇది నేటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటిగా నిలిచింది. ఈ కళాశాలలో ఉండేటువంటి స్పెషలైజేషన్స్ అంటే ప్రత్యేకతలు ఏంటి అంటే, ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన మొదటి ఇంజనీరింగ్ కళాశాల. భారతదేశంలో ప్రారంభమైన తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో ఇది ఒకటి. ఈ కళాశాలలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాలలో విద్య అందించబడుతుంది. మనం ముందు వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. అనేక మంది ప్రముఖ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాధికారులు ఈ కళాశాల నుండే వాళ్ళ యొక్క విద్యను పూర్తిగా అభ్యసించారనమాట. ఇప్పుడు ప్రిన్సిపల్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. అంటే ఆయన యొక్క ఎడ్యుకేషన్ ఏంటి, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల యొక్క ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి చంద్రశేఖరరావు గారు విధులు నిర్వహిస్తున్నారు. ఆయన 2024 ఫిబ్రవరి 16 నుండి ఈ బాధ్యతను చేపట్టారు. ఆయన యొక్క ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే, ఈయన పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ 2009 షిజుకా విశ్వవిద్యాలయం జపాన్లో చేశారు. పిహెచ్డి 2009 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. మరియు ఎంటెక్ 1999లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయూలో కంప్లీట్ చేశారు. బిఈ 1991 నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఇది ఈయనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ కనుక మనం ఇప్పుడు చూసినట్లయితే, ఈయనకు 8 సంవత్సరాల పరిశ్రమ అనుభవం ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఉంది. అండ్ 16 మంది పిహెచ్డి స్టూడెంట్స్కి ఆయన మార్గదర్శకత్వం చేశారు. మరియు 50కి పైగా పరిశోధనా పత్రాలు అండ్ ఒక పేటెంట్ కూడా ఈయన పేరు పైన ఉంది. పలు ప్రాజెక్ట్స్ యూజీసీ, డిఆర్డిఓ, మైటీ, మ్యాథ్వర్క్స్ మొదలైనవి కూడా ఈయన పూర్తి చేశారనమాట. క్యాంపస్లో ఉండేటువంటి ల్యాబ్స్ చూసినట్లయితే, ఉస్మానియాలో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు వివిధ విభాగాల్లో అనేక ప్రయోగశాలలు అంటే ల్యాబ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో కనుక మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ల్యాబ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ల్యాబ్, ఇలాంటివి చాలా వరకు ల్యాబ్స్ ఉన్నాయి. ఇవి మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఈ ల్యాబ్లో విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం, ప్రాజెక్ట్ వర్క్ మరియు పరిశోధనలో సహాయపడతాయి. ఆడిటోరియం వచ్చేసి కనుక చూస్తే, మనం క్యాంపస్లో విద్యా, సాంస్కృతిక మరియు సాంకేతిక కార్యక్రమాల కోసం పెద్దది మరియు సమర్థవంతమైన ఆడిటోరియాలు కూడా ఉన్నాయి. మెయిన్ ఆడిటోరియం ఏంటి అంటే, దాంట్లో సెమినార్స్ కానీ, సదస్సులు, వర్క్షాప్స్ మరియు పెద్ద పెద్ద మీటింగ్స్ లాంటివి వాటి కోసం ఈ ఆడిటోరియంని యూజ్ చేస్తారు. సెమినార్ హాల్స్ కూడా ఉన్నాయి. వాటిని చిన్న చిన్న మీటింగ్స్ కోసము, లేదంటే టీచింగ్ వర్క్షాప్స్ లేదా టీచింగ్ స్టేషన్స్ మరియు ఏవైనా ప్రదర్శనలు లాంటి వాటికి ఈ చిన్న సెమినార్ హాల్స్ని యూజ్ చేస్తారు. ఇతర ఫెసిలిటీస్ ఏంటి అంటే కనుక, పెద్ద గ్రంథాలయం, డిజిటల్ రీసెర్చ్ మరియు రీసెర్చ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ ఫెసిలిటీస్, హాస్టల్ సౌకర్యాలు, క్యాంపస్ ఇంటర్నెట్ మరియు వైఫై లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ చూస్తే ఇందులో అన్ని రకాలటువంటి స్పోర్ట్స్ ఉన్నాయి. ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఉంది. జిమ్ అండ్ ఫిట్నెస్ సెంటర్ ఉంది. ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం, సెపరేట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఫర్ మెన్ అండ్ ఉమెన్కి సెపరేట్గా ఉంది. సింథటిక్ లాన్ టెన్నిస్ కోర్ట్స్, క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, హాకీ గ్రౌండ్,
ఇలాంటివి ఉన్నాయి. అండ్ ఇండోర్ గేమ్స్ కూడా దీంట్లో మనకి ఉన్నాయన్నమాట, అవి స్క్రీన్ పైన చూడొచ్చు. ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లైక్ క్యారమ్, చెస్, టేబుల్ టెన్నిస్, ఇందాక చెప్పిన కదా, జిమ్, ఇవన్నీ కూడా దాంట్లో ఫెసిలిటీస్ ఉన్నాయి. హాస్టల్ అండ్ ఫుడ్ విషయానికి వచ్చేసి చూస్తే కనుక హాస్టల్ సంఖ్య దాంట్లో మొత్తం హాస్టల్స్ ఉండేటువంటివి 22 ఉన్నాయి. వీటిలో బాయ్స్ కోసం 11, గర్ల్స్ కోసం 7 అనేవి రన్ చేయబడుతున్నాయి. కొత్తగా ఇంకా కన్స్ట్రక్షన్లో కూడా కొన్ని హాస్టల్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి గర్ల్స్ కోసము అండ్ ఒకటి బాయ్స్ కోసం కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. ప్రతి హాస్టల్లో సుమారుగా ఒక 300 వరకు బెడ్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మొత్తం హాస్టల్ సామర్థ్యం అంటే హాస్టల్ కెపాసిటీ వచ్చేసి కనుక ఓయూ హాస్టల్స్ కలిపి సుమారు 12,000 అంటే 12,000 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తుంది. ఫ్యూచర్ వాళ్ళ గోల్ ఏంటంటే ఈ కొత్తగా నిర్మించుకున్నటువంటి 6 బెడ్స్ మొత్తం కలిపి 12,600 మంది స్టూడెంట్స్ దీంట్లో హాస్టల్ కెపాసిటీ పెరుగుతుంది. ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్స్ వివరాలు కనుక చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో క్రింది హాస్టల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే కిన్నెర హాస్టల్, బిఈ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం మరియు చివరి సంవత్సరం విద్యార్థులు ఉంటారు. 3 ఏళ్ల ఎంసీఏ స్టూడెంట్స్ కూడా ఉంటారు. న్యూ కిన్నెర హాస్టల్ ఇది కూడా ఉంది. దీంట్లో సేమ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, ఎవరైతే ఎంసీఏ స్టూడెంట్స్ అండ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ గంగా హాస్టల్, ఇది 2nd, 3rd ఇయర్ స్టూడెంట్స్ కోసం. స్వర్ణముఖి హాస్టల్ ఎంటెక్ విద్యార్థుల కోసం స్పెషల్గా ఉంది. మహిళల హాస్టల్ అండ్ ఉమెన్స్ హాస్టల్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో చదువుతున్నట్టు అమ్మాయిల కోసము న్యూ కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హాస్టల్ కూడా ఉంది మనకు. మెయిన్ నోట్ ఏంటంటే స్వయంపూరిత కోర్సులు అంటే సెల్ఫ్ ఫైనాన్స్, ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, మైనింగ్ బ్రాంచ్లకు మాత్రం దీంట్లో హాస్టల్ ఫెసిలిటీ లేదు. ఉస్మానియా యూనివర్సిటీ మనం హాస్టల్, ఫుడ్ ఇలాంటి విషయానికి కనుక చూసినట్లయితే ఎక్కడైనా ఉండేటువంటి అంటే ఐఐటి కాలేజీలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉండేనే ఉంటాయి. సేమ్ అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసినట్లయితే కనుక భోజనం అయితే బాగుంటుంది. ఇందులో ఉండేటువంటి మొత్తం కోర్సులు వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ట్యూషన్ ఫీ పర్ ఇయర్ 50,000 ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ ట్యూషన్ ఫీ పర్ ఇయర్ 50,000. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్యూషన్ ఫీ పర్ ఇయర్ 50,000. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 50,000. బయోమెడికల్ ఇంజనీరింగ్ ట్యూషన్ ఫీ 50,000. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 50,000 ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కూడా 1,20,000 ఉంటుంది. మైనింగ్ ఇంజనీరింగ్ 1 lakh వరకు ఉంటుంది ఫీజు. ఉస్మానియా కాలేజ్కి వచ్చేటువంటి కీ రిక్రూటర్స్ కంపెనీస్ ఏంటంటే అమెజాన్ ప్యాకేజ్ వచ్చేసి 45 lakhs పర్ యానం, జస్పే ప్యాకేజ్ వచ్చేసి 26 lakhs పర్ యానం, డిఈ షా అండ్ కంపెనీ 24.8 lakhs పర్ యానం అండ్ పెగా కంపెనీ 14 lakhs పర్ యానం లాగా ఉంటుంది. ఇంకా మెయిన్ రిక్రూటర్స్ కూడా ఉన్నారు, అవి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మనం బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ చూద్దాము. 2024 ప్రకారం కట్ ఆఫ్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 1,850 ర్యాంక్ వచ్చేసి ఓసీ బాయ్స్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ 3,172. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 3,740. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 8,408. మెకానికల్ ఇంజనీరింగ్ 14,000. సివిల్ ఇంజనీరింగ్ 18,591. బయోమెడికల్ ఇంజనీరింగ్ 25,400 అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ 43,000 వరకు దీనిలో కట్ ఆఫ్గా ఉంటుంది. ఉస్మానియా కాలేజ్లో ఉండేటువంటి పాజిటివ్స్ ఏంటి అంటే లెగసీ అండ్ రెప్యుటేషన్, స్ట్రాంగ్ ప్లేస్మెంట్ రికార్డ్, అఫోర్డబుల్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఎక్సలెంట్ అకాడమిక్ కరికులం, క్యాంపస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, హాస్టల్ అండ్ మెస్ ఫెసిలిటీస్ దీనిలో ఉండేటువంటి పాజిటివ్స్. అల్యూమినీ నెట్వర్క్ కూడా. నెగిటివ్స్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ మోడర్నైజేషన్, లిమిటెడ్ ఇంటర్నెట్ అండ్ వైఫై యాక్సెస్, లెస్ ఫోకస్ ఆన్ లేటెస్ట్ టెక్ ఇన్ సమ్ బ్రాంచెస్, industry exposure and internships, lack of personal attention, cleanliness and maintenance, administrative delays, limited international exposure, campus life may feel traditional. దీనిలో ఉండేటువంటి నెగిటివ్స్. ఈ సమస్యలలో చాలా వరకు క్రమంగా పరిష్కరించబడుతున్నాయి మరియు కాలేజీలో ఉండేటువంటి హాస్టల్స్, ల్యాబ్స్ మరియు డిజిటల్ వీటిని మోడర్నైజ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు బాగుంది కాలేజ్ మాత్రం. ఒకప్పటితో మనం కంపేర్ చేసి చూసినట్లయితే కనుక చాలా వరకు చేంజెస్ జరిగాయి. ఇప్పుడు జేఎన్టీయూ మరియు ఉస్మానియాని కంపేర్ చేసి చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ 1929లో స్థాపించబడిన కళాశాల చారిత్రక చలనా శైలిలో ఉండి అందమైన క్యాంపస్ కలిగి ఉంది. అయితే కొన్ని ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, ఇతర వసతులు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం కూడా ఉంది. జేఎన్టీయూ అయితే కనుక ఆధునిక భవనాలతో కూడినటువంటి యూనివర్సిటీ, ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, పరిశోధన కేంద్రాలు మోడర్న్గా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో అనుభవజ్ఞులైన ప్రొఫెసర్స్, పిహెచ్డి గలవారు చాలా మంది ఉన్నారు. జేఎన్టీయూలో చూసినట్లయితే అనుభవజ్ఞులైన మరియు పరిశోధన మీద ఎక్కువ దృష్టి పెట్టే ప్రొఫెసర్స్ ఉన్నారు. క్యాంపస్ లైఫ్ ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ క్లబ్స్, సాంస్కృతిక, టెక్నికల్ ఈవెంట్స్ ఉంటాయి. జేఎన్టీయూలో సృజనాత్మక కార్యక్రమాలు, క్లబ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు విస్తృతంగా ఉంటాయి.
దీంట్లో ఉండేటువంటి టాప్ నోటబుల్ అలుమ్ని ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్, పివి నరసింహారావు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 1991 నుండి 1996, శ్యామ్ బెనగల్ రాజ్యసభ ఎంపీ, రినోడ్ ఫిల్మ్ మేకర్, మర్రి చెన్నారెడ్డి ఫార్మర్ గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మహమ్మద్ అజారుద్దీన్ ఫార్మర్ ఎంపీ, ఇండియన్ క్రికెట్ కెప్టెన్, కేశవరావు ఎంపీ, సీనియర్ పొలిటీషియన్ ఫ్రమ్ తెలంగాణ. సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కనుక చూసినట్లయితే యాగా వేణుగోపాల్ రెడ్డి ఫార్మర్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోట హరినారాయణ చీఫ్ డిజైనర్ ఆఫ్ ఇండియాస్ ఎల్సీఏ తేజస్, డాక్టర్ జి మాధవన్ నాయర్ ఫార్మర్ చైర్మన్ ఇస్రో, ప్రొఫెసర్ సిఆర్ రావు వరల్డ్ రినోడ్ స్టాటిస్టిషియన్ పద్మవిభూషణ్ అవార్డెడ్. అండ్ ఆర్ట్స్ సినిమా లిటరేచర్ చూసినట్లయితే శ్యామ్ బెనగల్ నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ డైరెక్టర్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్, యాక్టర్, కంపోజర్, తనికెళ్ళ భరణి గారు యాక్టర్, రైటర్ అండ్ ఫిల్మ్ డైరెక్టర్, సుద్దాల అశోక్ తేజ గారు నేషనల్ అవార్డు విన్నింగ్ లిరికిస్ట్. ఈ కాలేజ్ 100 సంవత్సరాల లెగసీ ఉన్నటువంటి కాలేజ్. ఒకప్పుడు ఐఐటి స్థాయిలో ఉన్నటువంటి ఎంసెట్ కాలేజ్ ఇది. దీంట్లో అనుభవజ్ఞులైనటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు, అంటే ఐఐటి స్థాయిలో ఉండేటువంటి ప్రొఫెసర్స్ దీంట్లో కూడా ఉన్నారు. సో మనం ఈ కాలేజీని మంచి అవకాశంగా దీన్ని మనం ఎన్నుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అకాడమిక్స్ పరంగా కానీ చూసినట్లయితే నెంబర్ 1 అని చెప్పవచ్చు మనం. మీరు దీంట్లో చదివినట్లయితే కనుక అతిపెద్ద ఐఐటి కాలేజీలో చదువుతున్నాం అనేటువంటి ఫీలింగ్ అయితే విద్యార్థులకు ఖచ్చితంగా వస్తుందని చెప్పవచ్చును. మీరు మరిన్ని కాలేజెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని కనుక మీ మిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. దాని ద్వారా ఇది చాలామంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇంకా మెంటర్షిప్ లాంటిది కావాలనుకుంటే మనకు ఈ వీడియో లింక్లో వీడియో డిస్క్రిప్షన్స్లో కొన్ని వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ కమ్యూనిటీలో మీరు జాయిన్ అయితే మీకు కావాల్సినటువంటి వివరాలు కూడా వాట్సాప్ ద్వారా తెలియజేయబడతాయి. భారత్ మాతాకి జై. ధన్యవాద్.